ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. మరొక నూతన దినంలో, అలాగే పునరుత్థాన దినంలో దేవుడు మనల్ని ప్రవేశపెట్టాడు. ఈ వారము మనము గొప్పగా, ఈ చివరి వారం కదా, చివరి ఆదివారము ఈ మాసమంతా కాపాడాడు. మరి ఈ గత వారమంతా కూడా కాపాడిన దేవునికి వందనములు. రాబోయే వారం అంతా కూడా దేవుడు మనలందరినీ తన సంరక్షణలో ఉంచుకోవాలని మనము ప్రార్థన చేద్దాం. ఈ దినం ఒక ప్రత్యేకమైన దినం కదా, క్రైస్తవులందరి జీవితంలో ఇదొక గొప్ప దినము. పెంతెకోస్తు పండుగ దినము. పరిశుద్ధాత్ముడు ఆ శిష్యుల మీద, ప్రభువును అనుసరించినటువంటి అనేక మంది మీద వాలినటువంటి ఆ యొక్క దినము. ఆ దినాన్ని మనము ఎంతో గొప్పగా సంఘాలలో, ఆరాధనలలో మనం జ్ఞాపకం చేసుకుంటాం. ప్రభు ఆరోహణుడైన తర్వాత తన యొక్క శిష్యులకు అందరికీ కూడా ఏమని చెప్పాడంటే, మీరు యెరూషలేములోనే ఉండండి, ఎక్కడికి వెళ్ళొద్దు, మీరు కనిపెట్టి ఉండండి, పరిశుద్ధాత్మ అనే వరము మీకు కలుగుతుంది, కాబట్టి మీరు ఎదురు చూడండి అని చెప్పాడు కదా. కనుక వారంతా ఏం చేస్తున్నారంటే, అందరూ కూడా అక్కడ ఒక గదిలో, ఒక ఇంట్లో ఎడతెగక ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఎవరు కూడా ఊరికే లేరు. అక్కడ కూడి ఉన్నవారు దాదాపు 120 మంది ఉన్నారంట. వీరందరూ కూడా ప్రార్థన చేస్తూ ఉన్నారు. మరి ఇస్కరియోతు యూదాకు బదులుగా వారు ఒక శిష్యుని కూడా ఏర్పరచుకున్నారు. ఈ విధంగా వారందరూ అక్కడ కూడి ప్రార్థన చేస్తూ ఉండగా ఒక అద్భుతం జరిగింది. ప్రభు ఆరోహణమై అప్పటికే 10 రోజులు అయిపోయింది. అయితే అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వచ్చిందంట. మరి వారు కూర్చున్న ఇల్లంతయు అది నిండింది. ఆ తర్వాత అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడ్డాయి. వారిలో ఒక్కొక్కని మీద రాలిందంట. రాలినప్పుడు వారందరూ కూడా పరిశుద్ధాత్మతో నిండిన వారై, ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. ఇది ఎంత అద్భుతమైన సంగతి అంటే ఎవరు ఊహించలేదు, అసలు వారికి తెలియదు. ప్రభువైన యేసు వారికి చెప్పింది ఏంటంటే, కొద్ది రోజులలో మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందుతారు, మీరు యెరూషలేము నుంచి వెళ్ళొద్దు, నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుకొనండి అని చెప్పినాడు కదా. వారికి అర్థం కాలేదు. పరిశుద్ధాత్మ అభిషేకము, పరిశుద్ధాత్మ బాప్తిస్మము అంటే కూడా వారికి ఏం తెలియదు. కానీ వారు ఈ అద్భుతం పొందుకున్నప్పుడు వారు ఆశ్చర్యపడ్డారు. అంతేకాదు, వారికి ఏం జరిగిందంటే, వారు వాక్శక్తి దేవుని నుంచి, అంటే పరిశుద్ధాత్మతో నిండినటువంటి వారై, ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది వారు అన్య భాషలతో మాట్లాడుతున్నారు. అంటే ఎంత తమకు తెలియని, అంటే తమకు రాని భాష. అన్య భాష అంటే ఏదో ఒకటి కాదు, కానీ వారికి రాని భాష. అంటే ఇప్పుడు మనం ఉన్నాము, మనకు హిందీ రాదు, నేను తెలుగు మాట్లాడతాను, నాకు హిందీ రాదు, లేకపోతే తమిళం రాదు, లేకపోతే ఇంకేదో మలయాళం రాదు, అలాంటి పరిస్థితి అన్నమాట. అయితే వీరు ఎలాంటి శక్తి పొందుకున్నారంటే, రాని భాష కూడా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అంటే అసలు తమిళం రాని వాళ్ళు తమిళం మాట్లాడుతున్నారు, మలయాళం రాని వాళ్ళు మలయాళం మాట్లాడుతున్నారు, పంజాబీ రాని వాళ్ళు పంజాబీ మాట్లాడుతున్నారు. అలాగనమాట. అది మనకు తెలియకుండానే, మనం నేర్చుకోలేదు, మనకు ఆసక్తి లేదు. కానీ ఇది ఒక అద్భుతమైన ఆత్మశక్తి, ఇది దైవికమైనటువంటి శక్తి. ఈ అద్భుతమైన శక్తిని పొందుకొని వారు ఆ విధంగా అనేక భాషలతో వారు మాట్లాడుతూ ఉంటే ఎంత ఒక గలిబిలి ఏర్పడిందనమాట, ఒక కన్ఫ్యూజన్ ఏర్పడింది. వాళ్ళు ఎంత గలగలగల మాట్లాడేస్తూ ఉన్నారు, అర్థం కాలేదు అసలు. అక్కడ ఒక పెద్ద శబ్దమైంది, ఆ గాలి వీచినట్టుగా. ఇది ఎంత అద్భుతం అంటే, అక్కడ సిటీలో ఎవ్వరికీ లేదు, కానీ ఇక్కడ మాత్రమే, వీరున్న ఇంటికి మాత్రమే అంత పెద్ద సౌండ్తో గొప్ప గాలి రావడం. ఆ తర్వాత వాక్శక్తి, అగ్ని నాలుకలు విభాగింపబడి వారి మీదికి రాలడం. ఆ
ఆ తర్వాత వీరందరూ ఒక గొప్ప శక్తితో మాట్లాడుతూ ఉండడం, గొప్ప శబ్దం కలిగినందువల్ల అందరికీ డిస్టర్బెన్స్, అంటే ఒకలాంటి ఏం జరుగుతుందని ఒక ఒక ఆందోళన, ఒక గందరగోళం ఏర్పడినట్లుగా అందరూ పరిగెత్తి వచ్చేసారనమాట. అక్కడికి వచ్చేసరికి అక్కడ ఉన్నటువంటి ఆ ప్రజలు, వీళ్ళు అంటే ఈ శిష్యులు మాట్లాడుతున్నటువంటి మాటలు చూస్తే వాళ్ళకు ఆశ్చర్యం అయిపోయింది. ఎందుకంటే వాళ్ళందరూ కూడా ఏం మాట్లాడుతున్నారు? మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశపు భాషతో వీరు మాట్లాడుచున్నారు. అంటే రకరకాల భాషల వాళ్ళు అక్కడ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరెవరు అంటే పార్థీయులు ఉన్నారు, మాదీయులు ఉన్నారు, ఎలామీయులు ఉన్నారు, మెసొపొతమియా, యూదయ, కపదొకియా, పొంతు, ఆసియా, పృగియా, పంపులియా, ఐగుప్తు అనే దేశంలో అందరూ, ఇంకా కురేనే దగ్గర లిబియా ప్రాంతంలో కాపురం ఉన్నవారు, రోమా నుండి పరవాసులుగా వచ్చిన వారు, యూదులు, యూద మత ప్రవిష్టులు, క్రేతీయులు, అరబీలు, వీళ్ళందరూ ఉన్నారు అక్కడ. వాళ్ళందరూ వచ్చి వింటున్నది ఏంటంటే ప్రతి ఒక్కరి భాష వీరు మాట్లాడుతున్నారు. అరే ఇదేంటి, వీళ్ళకు భాష రాదు, వీళ్ళు గలిలయులు, వీరు మా భాష ఎట్లా మాట్లాడుతున్నారు అని ప్రతి ఒక్కరికి ఆశ్చర్యం అయిపోతా ఉంది. కాబట్టి వాళ్ళు ఆశ్చర్యంతో అలా ఉన్నారనమాట. కొంతమంది ఏమనుకుంటున్నారంటే వీళ్ళు ఏదో మద్యం తాగినారు, అంతే కదా. ఈ లోకంలో జనాలు ఎట్లా మాట్లాడతారంటే ప్రతి దాన్ని కూడా వక్రీకరించి మాట్లాడతారు, చాలా భయంకరంగా మాట్లాడతారు, నిజాన్ని అసలు గ్రహించలేరన్నమాట. అలాంటి స్థితిలో ఈ లోకం ఉన్నది. మరి ప్రజలంతా కూడా ఇలా అంటూ ఉన్నప్పుడు అప్పుడు పేతురు, వాళ్ళందరిలో నుంచి పేతురు లేచి నిలిచి బిగ్గరగా వాళ్ళతో చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు తెలుసా? మీరందరూ ఊహిస్తున్నట్లుగా వీళ్ళు మత్తులు కాదు. అసలు ఎలా మీరు అట్లా అనుకుంటారు? మీరందరూ కూడా ఒక్కసారి ఆలోచించండి. యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడలేదా? అంత్యదినములందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తానని చెప్పలేదా ఆయన? మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదరు అని చెప్పలేదా? యవ్వనులు దర్శనములు చూస్తారు, వృద్ధులు కలలు కంటారని చెప్పలేదా? నా ఆత్మను అందరి మీద, దాసుల మీద, దాసుల మీద కుమ్మరించెదను గనుక వారు ప్రవచిస్తారు అని చెప్పలేదా? అదే ఇప్పుడు జరిగింది. అదే ఇప్పుడు జరిగినందువల్లనే వీళ్ళు ఈ విధంగా శక్తివంతంగా మాట్లాడగలుగుతున్నారు అని చెప్పాడు. పేతురు గురించి మనకు తెలుసు కదా. అతడు ప్రభువును నిరాకరించి ఆయన ఎవరో నాకు తెలియదు అని చెప్పినవాడు. అయితే ఒక్కసారిగా ఈ పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత అతడు కూడా మారిపోయాడు. అతనిలో శక్తి కలిగింది. ప్రభువు చెప్పాడు కదా, మీరు పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు మీరు శక్తి పొందుతారు. కాబట్టి మీరు అంతటా కూడా యూదయ, సమరయ, భూదిగంతముల వరకు వెళ్ళి ప్రచారం చేస్తారు, నన్ను సువార్త గురించి ప్రచురం చేస్తారు అని చెప్పాడు కదా. ఆ గొప్ప శక్తి చేత నింపబడినవాడై పేతురు ఎంతో ధైర్యంగా మాట్లాడుతూ ఉన్నాడు. వాళ్ళందరూ కూడా విన్న తర్వాత, అతని మాటలు విన్న తర్వాత వారందరికీ కూడా భయం వేసింది. వారందరూ ఏమన్నారంటే, అయ్యా మేమేం చేయగలం, మేమేం చేస్తాము, ఏం చేయాలి అని అడిగినప్పుడు పేతురు ఏమన్నాడంటే, మీరు మారుమనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు అని చెప్పినప్పుడు వారందరూ కూడా ఆయన వాక్యంను బట్టి అందరూ ఆయనను, ప్రభువును అంగీకరించారు. ఎంత అద్భుతం కదండి. ఒక్కసారి పరిశుద్ధాత్మ నింపుదల మనలో కలిగినప్పుడు మనము శక్తి పొందుతాము. మనము దేవుని కార్యములు అస్సలు భయం లేకుండా ప్రవచించగలుగుతాము, ప్రచురించగలుగుతాము, చెప్పగలుగుతాము, ఎవరికైనా చెప్పగలుగుతాము. పరిశుద్ధాత్ముడు మనలోనికి రావాలంటే మనం ఏం చేయాలి? మనము ఆయనను అంగీకరించాలి, ఆయన నామంలో బాప్తిస్మం పొందాలి. అప్పుడే మనము పరిశుద్ధాత్మ అనువరము పొందగలుగుతాము. ఆ విధంగా పొందిన అప్పుడు మనం చేసే అద్భుత కార్యాలు అన్నీ కావు. నిజంగా దేవుడు మనకు ఇచ్చినటువంటి ఆత్మ వరములను బట్టి మనం కూడా అనేక కార్యములు చేయగలం. అనేక వరాలు ఉన్నాయి కదా, కృపావరములు. కొంతమంది మాట్లాడగలరు, కొంతమంది సందేశము ఇవ్వగలరు,
కొంతమంది పాటలు పాడగలరు, మరి ఎంతో చక్కగా దేవుని గురించి దేవుని పరిచర్య చేయగలరు. ఇంకా రకరకాల కృపావరములు ఉన్నాయి. అయితే దేవుడు ప్రతి ఒక్కరికి కూడా కృపావరంను ఇచ్చి ఉన్నాడు. మనం వాటిని కనుగొని వాటిని మనము దేవుని కొరకు వాడాలి. ఆ విధంగా వాడినప్పుడు మనల్ని కూడా దేవుడు ఎంతో శక్తివంతంగా వాడుకుంటాడు. మరి అలాంటి జీవితం మనకు కావాలి అంటే తప్పకుండా ప్రభువైన యేసుక్రీస్తును అంగీకరిద్దాం. ఇంకా ఈ వాక్యం వింటున్నటువంటి వారు ఇంకా ఎవరైనా ప్రభువును అంగీకరించిన వారు ఉన్నట్లయితే తప్పకుండా దేవుణ్ణి అంగీకరించండి. దేవుని శక్తితో నింపబడండి. ఇప్పుడు మనము చివరి దినాల్లో ఉన్నాం, అంత్య దినాల్లో ఉన్నాం. రాకడ కొరకు ఎదురు చూసే పరిస్థితులలో మనం ఉన్నాం. కాబట్టి మన జీవితంలో మన నిమిత్తం గురించి మాత్రమే ఆలోచించుకోవాలి ఇప్పుడు. ఎందుకంటే మనం సువార్త ప్రకటన చేస్తూ ఉన్నాము, మిగతావన్నీ చేస్తూ ఉన్నాం. కానీ ఇహలోక విచారములను విడిచిపెట్టి మన నిమిత్తమే, నీ నిమిత్తము, నా నిమిత్తము మనము ఆలోచించుకుంటూ మనము దేవుని కొరకు ఎదురు చూడాలి. అది మనం చేయాలి. ఎందుకంటే ఈ లోకము అశాశ్వతమైనది. ఎప్పుడు రాకడ వస్తుందో మనకు తెలియదు. మనము చెప్పేది చెప్తూ ఉంటాము, మనం చేయవలసిన పరిచర్య చేస్తూ ఉంటాము, మన పనులన్నీ చేసుకుంటూ ఉంటాం. కానీ ఇహలోక ఆశలు వదిలిపెట్టాలి. ఇహలోకం గురించి మనము ఆశలు వదిలిపెట్టి దేవుని పైన దృష్టి నిలుపుకొని దేవుని కొరకు మనం జీవించగలగాలి. ఆ విధంగా జీవించినప్పుడే మనము దేవునితో ఉండగలుగుతాము. దేవుని ఎత్తబడే సంఘంలో కూడా మనం ఉండగలుగుతాము. ఈ పరిస్థితి అంతా చూసినప్పుడు పెంతెకొస్తు దినాన జరిగిన ఆ గొప్ప సంభవంలో ఆ పరిస్థితి చూసిన ప్రతి వానికి భయం కలిగిందంట. వాళ్ళందరూ కూడా చాలామంది ఆయనను అంగీకరించి రక్షణ పొందుకున్నారు. మరి అలాంటి కృప దేవుడు మనకందరికీ కూడా అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రార్థించుకుందాం. ప్రార్థనలో అందరూ తప్పక ఏకీభవించండి. పాల్గొన్న వారందరూ ఆమెన్ అని టైప్ చేయండి. ప్రభా, పరిశుద్ధుడా, గొప్ప దేవా, నీకు వందనములు, స్తోత్రం నాయన. ఇదే కాలంన మరొక పునరుత్థాన దినంలో దేవుడు నీ యొక్క కృపచేత మమ్మల్ని నడిపించినందుకు నీకు వేలాది వేల స్తోత్రంలో. నీ కృపచేత నీ యొక్క మందిరంలో చేరి ఆరాధించే కృపను కూడా మీరు మాకు అనుగ్రహించినారు ప్రభా. నీకే వందనం చెల్లించుకుంటున్నాం మా ప్రభా తండ్రి. ఈ దినం ఒక ప్రత్యేక దినం అయింటుండగా నాయన నీకు వందనములు ప్రభా. పరిశుద్ధాత్మ నింపుదల కలిగినటువంటి దినము ప్రభా. పరిశుద్ధాత్మ అనే వరమును మాకు అనుగ్రహించిన దేవుడు తండ్రి ప్రభా. ఈ దినాన ప్రభా ప్రతి ఒక్కరికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు మాకందరికీ, మరి అక్కడ శిష్యులకు అందరికీ, వాళ్ళకు మాత్రమే కాదు నాయన, మాకందరికీ కూడా మీరు ఇచ్చిన గొప్ప వాగ్దానము, నేను వెళ్ళి మీకు ఆదరణకర్తను పంపిస్తానని చెప్పిన ఆ వాగ్దానము తండ్రి ఈ దినాన నెరవేర్చిన దేవా నీకు వందనములు. ఆ దినాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా. మా తండ్రి దేవా, ఇప్పటికీ కూడా నాయన పరిశుద్ధాత్ముడు మాతో ఉన్నాడు, మాలో ఉన్నాడు. మా తండ్రి, ఇంకా ఎవరెవరైతే దాన్ని తెలుసుకోలేక ఇంకా ఆ వాగ్దానమును పొందుకోలేక ఉన్నారో ప్రభా, మరి వారికి అందరికీ కూడా పరిశుద్ధాత్ముని నింపుదల కలుగజేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. దేవా, ఎవరైతే నిన్ను అంగీకరిస్తారో, ఎవరైతే నీ నామంలో ప్రభా నిన్ను అంగీకరించి ప్రభు అయిన యేసుక్రీస్తు నామంన బాప్తిస్మం పొందుతారో వారికి అందరికీ కూడా పరిశుద్ధాత్మ అనువరము పొందుకుంటారు అని పేతురు చెప్పినట్లుగా తండ్రి, ప్రతి ఒక్కరు కూడా మారు మనస్సు పొందుకొని పాప క్షమాపణ నిమిత్తము నిన్ను అంగీకరించినట్లుగా, నీ నామంన బాప్తిస్మం పొందినట్లుగా మీరు కృప దయచేయమని ప్రభా ప్రతి ఒక్కరిని మీరు సంధించండి, దర్శించండి. ప్రతి ఒక్కరి హృదయాలను తెరవండి, ప్రతి ఒక్కరి మనోనేత్రాలను వెలిగించండి ప్రభా. మా తండ్రి, ఇది నాన్న ప్రభా, మేము ఆ సంగతిని, ఆ సంఘటనను జ్ఞాపకం చేసుకొని ఎంతగానో నీకు కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాం. అవును ప్రభా, నీవైతే మరి ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకంలో మా కొరకు మరణించి పునరుత్థానుడు తిరిగి
లేచి పునరుత్థానుడై నీ వద్దకు చేరినప్పటికీ మీరు మమ్మల్ని మర్చిపోలేదు. మాకందరికీ కూడా ఎవరైతే ప్రభు అయిన యేసును నమ్మారో వారందరికీ కూడా పరిశుద్ధాత్మ వరమును అనుగ్రహిస్తున్నందుకే నీకు వేలాది వేల స్తోత్రములు తండ్రి. ప్రతి ఒక్కరిని గురించి ప్రార్థిస్తున్నాము. రక్షణ లేని ప్రతి ఒక్కరిని గురించి ప్రార్థిస్తున్నాం ప్రభా. ప్రతి ఒక్కరు నేను తెలుసుకోవాలి, ఎందుకంటే అంత్య దినాలలో ఉన్నాం నాయన ప్రభా. రాకడ దినాలలో ఉన్నాము. ఏ దినాన ఏం జరుగుతుందో తెలియదు ప్రభా. ఎప్పుడైనా ఎత్తబడే సమయం రావచ్చు ప్రభా. మేమంతా కూడా సిద్ధంగా ఉండాలని మీరు కోరుకుంటుండగా తండ్రి మేము సిద్ధంగా ఉండడానికి సహాయం చేయండి మా ప్రభా. నాయన ఈ లోకమును గురించి ఆలోచించకుండా తండ్రి మా యొక్క జీవితంలో ప్రభా లూకాసు వార్తలో మీరు శిష్యులతో చెప్పిన రీతిని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాము. లూకాసు వార్తలో ప్రభువైన యేసుక్రీస్తు మాతో చెప్పిన విషయాలను జ్ఞాపకం చేసుకుంటున్నాము. మీ హృదయములు ఒకవేళ తిండి వలనను, మత్తు వలనను, ఐహిక విచారముల వలనను మందంగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఊరి వచ్చినట్టు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి అని రాయబడింది ప్రభా. మా విషయమై మేము జాగ్రత్తగా ఉండాలి. ఎవరెవరు రక్షణ పొంది ఉన్నారో, ఎవరెవరు ప్రభువుని తెలుసుకున్నారో వారందరూ కూడా వారి వారి నిమిత్తము తండ్రి మరి వారు జాగ్రత్తగా ఉండునట్లుగా ప్రభా, మెలకువగా ఉండునట్లుగా సహాయం చేయండి. అవును, ఆ దినము భూమి ఎందంతటా నివసించి వారందరి మీదికి అకస్మాత్తుగా వస్తుంది కాబట్టి తండ్రి మేము ఎల్లప్పుడూ కూడా ప్రార్థన చేయొచ్చు మెలకువగా ఉండినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. నామకార్థంగా మందిరాలకు రావడం, నామకార్థంగా ప్రార్థన చేయడం కాకుండా ప్రభా నిజమైన విశ్వాసంతో నిజముగా తండ్రి మేము నిన్ను అంగీకరించి నిజముగా తండ్రి మేము నీ అందు విశ్వాసం ఉంచి నీ కొరకు ఎదురు చూసినట్లుగా మాకు కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినం మందిరంలో చేరిన ప్రతి ఒక్కరిని కూడా మీరు దర్శిస్తున్నారు కాబట్టి నీకు వందనములు. ఎందుకంటే ఎంతోమంది ప్రభా మరి తమ హృదయాలు వేదన కలిగి ఉన్నారు. హృదయ వేదనతో, భారంతో, దుఃఖముతో ఎంతమంది ఉన్నారో, కృంగి ఉన్న హృదయంతో ఉన్నారో ప్రతి ఒక్కరిని మీరు చూస్తున్నారు ప్రభా. దేవా, ప్రతి ఒక్కరికి మీరు వారికి కావాల్సిన మేలులను అనుగ్రహిస్తున్నందుకే నీకు వందనములు. వారి హృదయాలను చూసి వారి దుఃఖాన్ని తీర్చి వారికి ఉన్న సమస్యలను తీర్చి సంతోషము సమాధానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ప్రతి కుటుంబంలో కూడా సంతోషం అనుగ్రహించండి, సమాధానం అనుగ్రహించండి, కలతలు లేకుండా చేయండి. అపవాది కుటుంబాలను విచ్ఛిన్నం చేయాలని ఎంతగానో ఆలోచిస్తుంటుండగా ఆ యొక్క అపవాది కార్యములను యేసునామములో లయం చేస్తున్నాం ప్రభా. తండ్రి, పరిచర్య కొరకు పనిచేస్తున్న సేవకులను ఆశ్రయించండి, వారిని నీ నోటు బురగా వాడుకోనండి. ప్రపంచమంతటా నీ వాక్యం ఇది నాన్న ప్రకటించబడుతుంటుండగా నాయన మీరు కృప చూపించండి. దేవా ప్రభా, ప్రతి ఒక్కరిని ప్రభా మీరు సంధించి తండ్రి ప్రతి ఒక్కరి హృదయాన్ని తాకమని ప్రార్థిస్తున్నాము. పరిచర్యలో సహాయం పడుతున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆశీర్వదించండి. పల్లెలలో, మారుమూల ప్రాంతాలలో ఎలాంటి సౌకర్యాలు లేని చోట పరిచర్య చేస్తున్నటువంటి ప్రతి ఒక్క సేవకుని సేవకురాలని మీరు ఆశీర్వదించి నాయన ప్రతి ఒక్కరికి మీ దీవెనలు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము ప్రభా. అనేక చోట్ల దాడులు జరుగుతున్నాయి నాయన, మీరు అరికట్టమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా తండ్రి. మరి ప్రతి ఒక్కరి హృదయములలో ఉన్నటువంటి బాధను, మా కృంగుదలను తొలగించండి మా నాయన తండ్రి. అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్కరిని స్వస్థపరచండి. ఎంతోమంది ప్రభా చర్చికి రాలేని స్థితిలో ఉన్నారు. అలాంటి వాళ్ళని మీరు లేవనెత్తి నడిపించమని ప్రార్థిస్తున్నాం. వృద్ధులను, చిన్నారులను మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోనండి. ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యము అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. పిల్లల మధ్య, స్త్రీల మధ్య, యవనస్తుల మధ్య జరుగుతున్న పరిచర్యను కూడా మీరు దీవించండి ప్రభా. అనేక చోట్ల తండ్రి ట్రాన్స్జెండర్స్ మధ్య కూడా సేవ జరుగుతున్నది. అక్కడ కూడా మీరుండి నడిపించమని, మీ యొక్క ఆత్మచేత ప్రతి ఒక్కరిని నింపమని ప్రార్థిస్తున్నాము. ప్రపంచమంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి. ఇజ్రాయెల్ దేశం దీవించండి. యెరూషలేమును దీవించి వారి నగరులలో క్షేమం, వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినం బర్త్డేలు, వివాహ దినములు జరుపుకుంటున్న బిడ్డలను దీవించండి. గడిచిన సంవత్సరం అంతయు మీరు వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనములు. రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. వారికి నీ యొక్క సమాధానము, శాంతి అనుగ్రహించమని వేడుకొంచున్నాము. ఈ దిన దీవెనలు మా పైన కుమ్మరించండి. నీ వాక్య సందేశం చేత మేమంతా కూడా బలపడి అభివృద్ధి చెందుటకు సహాయం చేయండి తండ్రి. నీకే వందనములు, స్తోత్రములు చెల్లించుకుంటూ
ఈ ప్రార్థన మా ప్రభువును మా ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్.